హాయ్ అండి. ఈరోజు పనస గింజలతో కర్రీ చేసుకుందాం. మీరు కూడా చూడండి. ముందు గిన్నె పెట్టుకుని అందులో వాటర్ వేసి బాగా మరిగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పనస గింజలను కూడా అందులో వేసుకుని కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ కూడా వేసి బాగా ఉడకనివ్వండి. దగ్గరికి గింజ గట్టిగా ఉంటుంది కాబట్టి చూస్తున్నారు కదా, ఇలా రంగు దిగిపోయి తొక్క వాటికి అంతటా అదే ఊడిపోయేటట్లుగా ఉడకనివ్వాలి. ఇంకా ఏమన్నా తొక్కలు తీయలేని ఉంటే అవి కూడా మనం అంతా తీసేసుకొని అన్ని గింజలను క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఆయిల్ వేసి గిన్నెలో దాంట్లో ఆయిల్ వేసుకొని మరిగిన తర్వాత అందులో ఆనియన్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు ఇది కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత కల్లుప్పు వేసుకోండి. కల్లుప్పు వేసుకున్న ఫ్రై అయిన తర్వాత దగ్గరికి బాగా ఉల్లిపాయలని వేగనిచ్చిన తర్వాత చూస్తున్నారు కదా, బాగా వేగనిచ్చిన తర్వాత అందులో టమాటాలు కూడా వేసుకోండి. ఒక టమాటాని కట్ చేసి వేసుకోండి. టమాటా వేగిన తర్వాత బాగా దగ్గరికి టమాటా వేగిపోయిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసి ఇంకొంచెం ఫ్రై చేసుకోండి. బాగా దగ్గరికి అన్ని ఉల్లిపాయలు, టమాటాలు అంతా ఫ్రై అయిపోయిన తర్వాత తీసుకున్న పనస గింజల ముక్కల్ని అందులో వేసేసుకొని ఆయిల్ తేలేంత వరకు ఫ్రై అయినివ్వండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత సరిపడా కారం కూడా వేసుకోండి. మీకు ఎంత కావాలితే అంత కారం వేసుకొని బాగా ఫ్రై అయినివ్వాలి. బాగా ఆయిల్లో మగ్గితే టేస్ట్ బాగుంటుంది. ఇందులో కూడా మీకు మసాలా ఏం కావాలితే అది మీ ఘాటుకి సరిపడా మసాలా నూరు పెట్టుకొని అది కూడా వేసుకుని కొంచెం మగ్గనివ్వండి. ఇది బాగా ఆయిల్ తేలేంత వరకు ఫ్రై అయినిచ్చిన తర్వాత సరిపడా కొద్దిగా వాటర్ పోసుకోండి. ఎందుకంటే ముందు ఉడకనిచ్చాము కాబట్టి అంత వాటర్ ఏమీ పట్టవు. కొద్దిగా వాటర్ వేసుకొని బాగా దగ్గరికి ఉడకనివ్వండి. మూత పెట్టేసుకొని ఉడకనిచ్చిన తర్వాత కర్రీ చూసుకుంటే మనకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, కామెంట్ చేయండి తిన్నారో లేదో. తినకపోతే ఒకసారి వండి కూడా ట్రై చేసి ఎలా ఉన్నదో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.